గోవా కావచ్చు, మరో ప్రాంతానికి కావచ్చు, చాలా లగ్జరీ బస్సులు, లగ్జరీ హోటళ్ళు, చాలా లగ్జరియస్గా వాళ్ళని ఒక 3 రోజులు ఒక కాపాడుకొని నేరుగా ఎక్కడైతే ప్రమాణ స్వీకారాలు జరుగుతాయో, నేరుగా ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో అక్కడికి తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా మేయర్ ఎన్నిక లేదా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగే వరకు అలాగే కాపాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడే గేమ్ స్టార్ట్ అవుతుంది. నేను మీకు చెప్పింది ఒక్క తొర్రూరు విషయం మాత్రమే చెప్తున్నాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, దాదాపు 38 స్థానాల్లో హంగు పరిస్థితి ఉందని. 30 చాలా చోట్ల చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కొక్క చోట 1-2 సీట్ల తేడాతోనే ఉన్నాయి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు. కొన్ని చోట్ల బీఆర్ఎస్కు బీజేపీ మధ్య, కొన్ని చోట్ల తక్కువ స్థానాల్లో కాంగ్రెస్కు బీజేపీకి మధ్య. ఇలాంటి స్థానాల్లో ఖచ్చితంగా హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా బేరసారా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడుకోవటం అనేది ఆయా పార్టీలకు ఒక కత్తి మీద సామానే చెప్పాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మౌళి గారు చెప్పినట్టుగా అది పార్టీలకి కత్తి మీద సామ లాంటి పనే. బట్ అట్ ద సేమ్ టైం ఇటు ప్రతిపక్షాలుగా మాట్లాడుకుంటున్న పార్టీలకు సంబంధించి కూడా అది నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో ఏం జరుగుతుందని మాత్రం ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనం కొన్ని ముఖ్యంగా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన స్థానాల్లో కూడా ఇలాంటి భయము, ఇలాంటి ఆందోళన ఉంది అని చెప్పడం కోసం ఇంతకుముందు మీకు తొర్రూరు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను. కానీ ఒక్కసారి చూడండి, హంగ వచ్చిన చోట ఎలాంటి పరిస్థితి అంటే, మనం ఇప్పుడు చూసినప్పుడు లైక్ నర్సాపూర్ చూద్దాం. కాంగ్రెస్కి 6 వస్తే బీఆర్ఎస్కి 5, బీజేపీకి 4. వెరీ క్లోజ్, వెరీ టైట్గా ఉంది. అక్కడ నర్సాపురంలో మొత్తం 15 స్థానాలు ఉంటే కాంగ్రెస్కు 6, బీఆర్ఎస్కి 5. ఎవరికి మెజారిటీ లేదు, ఎవరికి లేదు అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బేరసారాలు జరుగుతాయి. ఒక గ్రూపు నుంచి ఇంకో గ్రూపు కౌన్సిలర్ని లేదా అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటిది ఇంత క్లోజ్గా ఉన్నది ఒక్కటి కాదు, మీకు చాలా ఉన్నాయి. కామారెడ్డి చూడండి ఒకసారి, కాంగ్రెస్ 19 గెలిస్తే బీజేపీ 18. జస్ట్ వన్ డిఫరెన్స్. ఓకే, తర్వాత ఇక్కడ మహిబాబాద్ చూడండి, కాంగ్రెస్ 13 గెలిస్తే బీఆర్ఎస్ 11 గెలిచింది. ఒక్క నంబర్తో అధికారం తారుమారైపోతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. కే సముద్రం అయితే కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8. ఓకే, బెల్లంపల్లిలో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14. అలంపూర్లో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5. దేవరకద్రలో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4. జస్ట్ ఒక్క నంబర్ ఇటు మారితే వీళ్ళ వైపు అధికారం వచ్చేస్తుంది. ఓకే, నారాయణపేటలో ఇక్కడ పరిగి చూద్దాం. పరిగిలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8. అమరచింత వెరీ ఇంట్రెస్టింగ్. మొత్తం 10 స్థానాలు అమరచింతలో ఉంటే కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3. మిగిలిందల్లా ఒకే ఒక ఇండిపెండెంట్ గెలిచాడు. ఈ ఇండిపెండెంట్ ఎవరి వైపు వెళ్తే వాళ్ళకి అధికారం. ఈరోజు అసలు ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ జరిగింది. జనగామలో ఒక వార్డు సభ్యుని ఇద్దరికి ఈక్వల్గా వచ్చేసినాయి, లేదా చాలా క్లోజ్ ఫైట్ జరుగుతున్నప్పుడు 3వ వార్డు అభ్యర్థిని ఎవరైతే గెలిచారో, ఒక ఇండిపెండెంట్ గెలిచినప్పుడు ఆ అభ్యర్థిని అక్కడికక్కడే తీసుకెళ్ళి బలవంతంగా అంటే అతను ఒప్పించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి. ఆ ఒక్క అభ్యర్థి చాలా కీలకంగా మారడంతో కాంగ్రెస్ ఎంపీ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడ్డొచ్చాడు. మీరు ఎలా తీసుకెళ్తారు, మేము తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ కారుకు అడ్డం పడ్డారు. పల్లా రాజేశ్వర రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్యలో చాలా వాగ్వాదం జరిగింది. ఇదే చెప్తున్నాను, దిస్ ఈజ్ ద గేమ్. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అలియాబాద్లో చూడండి, కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 7. అట్లాగే వికారాబాద్లో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11. పోచంపల్లిలో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5. చాలా క్లోజ్ ఫైట్ ఉంది, చాలా క్లోజ్ ఫైట్. ఒక్క అభ్యర్థి ఇటు నుంచి అటు వెళ్ళినా, అటు నుంచి ఇటు వెళ్ళినా అధికారం చేతులు మారుతుంది. కాబట్టి ఇప్పుడు అధికారం చేతులు మారాలంటే
లక్షలు కోట్లు కూడా చేతులు మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ బేరసారాలకు భయపడి ఎవరికి వాళ్ళ గెలిచిన వాళ్ళ సభ్యులందరినీ ఒకే రహస్య ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా కొంతమంది ఫ్లైట్లు ఎక్కించి దూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అందరి ఫోన్లు కలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఎవరికి ఫోన్లలో ఎలాంటి బేరసారాలు జరగకుండా ఉండడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలామంది సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అంటే దగ్గరలో ఉంటే మళ్ళీ పర్సనల్గా వచ్చేసి దిస్ ఈజ్ ద రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. 16వ తారీఖు వరకు కూడా 16వ తేదీ ఏ రోజైతే చైర్మన్ మేయర్ ఎన్నిక జరుగుతుందో ఆ రోజు వరకు కూడా ఈ 3 రోజులు మనం తెలంగాణలో ఒక పెద్ద గేమ్ చూడబోతున్నాం. సచిన్, రైట్, ఇంట్రెస్టింగ్గా